వివాహిత అయినటువంటి మహిళకు పసుపు కుంకుమలు అందిస్తే ఆ మహిళ వాటిని మంగళసూత్రానికి అలంకరిస్తుంది. ఎందుకని? వివాహిత అయినా వివాహం కాని కన్యకామణి అయినా తాంబూలం ఇచ్చే సమయంలో అమ్మాయి కన్యకామణికి కానీ లేక ఈ ఇల్లాలికి కానీ ముందుగా పసుపు అందించి ఆ తదుపరి కుంకుమను అందించడం ఆచారం. ఈ ధర్మ పద్ధతిని కర్ణాటకలు బాగా అనుసరిస్తారు. వారికి పసుపు అందించగానే ఆ పసుపును 2 బుగ్గలకు రాచుకొని తదుపరి నుదుటికి కూడా అలంకరించి మిగిలిన ఆ పసుపు లేశాన్ని వివాహిత అయిన పక్షంలో మెడలో అలంకరింపబడి ఉన్న మంగళసూత్రములు ఆ రెండింటికి ముందుగా అత్తవారింటికి ఆ వైపుగా వచ్చే సూత్రానికి తదుపరి తల్లివారింటి వైపు ఉండే సూత్రానికి అలంకరించాలి. 2 సమానంగా ఉండకూడదు. కాస్త పెద్దదిగానే అత్తవారింటి వైపు ఉండేటటువంటి సూత్రం ఉండేలాగా చూసుకునేవారు ప్రాచీనులు. అలాగే ఈ 2 సూత్రాల మధ్య కూడా ఏ విధంగా కూడా బంగారు బొడిపెలు కానీ పూసలు కానీ లేకుండా 2 ఒకదానితో మరి ఒకటి తాకేటట్లుగా అలంకరించేటటువంటి వారు. ఒకదాని మీద ఒకటి పడుతున్నవి అనేటటువంటి సందేహంతో ఉండే ఆధునికులు పూర్వపు కాలంలో అనగా 70-80 దశకాల కాలంలో అమ్మవారి రూపు ఒకటి మధ్యలో ఉంచేటటువంటి వారు. ఈ నేపథ్యంలో పసుపు కుంకుమ వివాహం కాని కన్యకామణులకు అందించినప్పుడు ఆ పసుపును కన్యకామణి బుగ్గలకు కంఠానికి అలదుకోవాలి. వ్రాసే జాబితా పేరిస్టు విషయాలలో కూడా ముందు పసుపు ఆ తర్వాతే కుంకుమ. ముందుగా కుంకుమ రజోగుణాత్మకంగా రాయకూడదు, ముందుగా కుంకుమ అందివ్వకూడదు. ఇది లక్షణం. ముందుగా పాదములకు పసుపును అలదడం, చేతులకు పసుపును అలదడం, బుగ్గలకు పసుపును అలదడం, ఇలా పసుపుతో అలంకరించడంతో మహాలక్ష్మి స్వరూపం ఆ కన్యకామణిలో లేక ఈ ఎల్లాలిలో ఉట్టిపడుతుంది. అమ్మవారికి ప్రతీకాత్మకంగా భావించి మహిళలను ఇలా గౌరవించాలి అంటుంది సంప్రదాయం. ముందుగా పసుపు ఆ తర్వాత కుంకుమ. ఈ రెండింటిని మంగళసూత్రానికి అలంకరించడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, తాను పసుపు కుంకుమ ధరించేటటువంటి యోగ్యత అందించిన ఈ మంగళసూత్రం అలంకరింపజేసిన వ్యక్తి భర్త. అతడికి ఆరోగ్యం, అతడికి ఆనందం, అతడికి క్షేమం. పక్కన లేని కారణం చేత ప్రతీకాత్మకంగా మంగళసూత్రానికి అలంకరించాలి. ఇంత ఆచారం, ఊహ, భావన ఈ పద్ధతిలో ఉంది, పాటించే విధానంలో ఉంది.